చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, రోజంతా యాక్టివ్గా ఉండాలి, ఏం చేయాలి? దానికి యాక్టివ్గా ఉండాలి అంతేనా? ఇవి జనరల్గా మనుషుల తత్వాలు, ఆరోగ్యము అవి కూడా ఉంటాయి కదా. మన పనులు, మన ఉద్యోగ జీవితం ఎలాంటిది, మన ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, మన పిల్లల వయసులు, వాటిని బట్టి డిపెండ్ అయ్యి ఉంటాయి. అయినా కూడా యాక్టివ్గా ఉండే రకం కొంతమంది ఉంటారు. ఎప్పుడు చూసినా పటాసులాగా పేలిపోతూ హాయిగా ఉంటారు. అవును. మామూలు వాళ్ళందరూ అంత పటాసుగా ఉండలేకపోతాం కదా, జామ్మని ఉండలేం. కానీ ఉంటే ఏంటంటే మనకి ప్లస్ ఆరోగ్యానికి మంచిది. శారీరక మానసిక ఆరోగ్యాలు బాగుండాలంటే యాక్టివ్గా ఉండటం ఒక మందు. ఈ రోజున ఏంటంటే మనం ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ప్రతి వాళ్ళకి డిప్రెస్డ్గా అయిపోవటం. అందరికీ డిప్రెషనే. దీనికి కారణం ఇది అది అని ఏముండదు. ఏదో మామూలుగా ఇప్పుడు మన ఈ మధ్య ఎవరితోటో మాట్లాడాను నేను, మన కేసు కాదు, జనరల్గా ఎప్పుడు విసుగ్గా ఉంటుంది, ఏదో ఒక నొప్పి, ఏడుపు వస్తుంది, అన్నిటికీ ఏడుస్తారు, పీరియడ్స్ ముందు ఎక్కువ ఏడుపుగా ఉంటున్నారు, ఏ పని చేయట్లేదు, సరిగ్గా చేయటం లేదు, ఇలాంటివేవో కంప్లైంట్లు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈవిడ డిప్రెషన్లో ఉందని చెప్పాడు డాక్టర్. డిప్రెషన్కి ఏమీ లేదు, ఇల్లు వాకిలి బాగున్నాయి, అమ్మా నాన్న ఉన్నారు, అత్త మామ ఉన్నారు, భర్తతోటి బాగానే ఉంది, 2 పిల్లలు ఉన్నారు. ఎందుకు డిప్రెషను ఏమిటో ఆవిడకి తెలియదు, రీజన్ తెలియదు. రీజన్ తెలియని డిప్రెషన్లో ఉంటున్నాం మనం ఇప్పుడు. మీరందరూ ఆలోచించుకోండి, మనం కూడా ఇదే స్థితిలో ఉన్నామని. ఏమి చేయబుద్ధి కాదు, బేసిక్ లక్షణాలు. పని చేయబుద్ధి కాదు, సాటిస్ఫాక్షన్ ఉండదు, తినబుద్ధి కాదు, లేదు తినాలే అనిపిస్తుంది, ఎంతసేపు బయటికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది, లేదా అస్సలు బయటికి వెళ్ళబుద్ధి కాదు. ఎన్ని పనులు చేసినా చాలనట్టు అనిపిస్తుంది ఒక రకం, ఏ పని చేయబుద్ధి కాదు ఇంకో రకం. ఎవరైనా వస్తే వీళ్ళు ఎందుకు వచ్చారా దేవుడా అనిపిస్తుంది, రాకపోతే ఎవరు లేరు నేను ఒంటరిగా ఉన్నాను అనిపిస్తుంది, నిద్ర పట్టదు, ఊరికే మెలకు వచ్చేస్తుంది, లేదా విపరీతంగా నిద్రే, మంచం దిక్కండి అట్లా పడుకోవాలనే ఉంటుంది. ఇవన్నీ కూడా డిప్రెషన్ లక్షణాలే. ఇంకా ఇవి కాకుండా ఇంకా 100 ఉంటాయి. ఊరికే కోపం రావటం, ఊరికే ఏడుపు రావటం, నైరాస్యం, ఏ పని చేత పట్టకపోవటం, ఎండ్ రిజల్ట్ దాకా పని చేయలేకపోవటం, ఇవన్నీ కూడా అందరూ ప్రతి వాళ్ళు ఇందులోకి వెళ్తారు జయ. ఇది ఒక సహజమైనది. జ్వరం వచ్చాక ఒక నిస్త్రాన్ని వస్తుంది చూడు, అవును, అలాగా ఇవి పెద్ద పెద్ద పనుల తర్వాత రావచ్చు, డెలివరీల తర్వాత, ఆపరేషన్ల తర్వాత, యాక్సిడెంట్ల తర్వాత, ఏదైనా ఫంక్షన్ అయిన తర్వాత, పిల్లల నుంచి పార్టీషన్ వచ్చినప్పుడు, లేదా అమ్మా నాన్నల పార్టీషను, బ్రదర్ అండ్ సిస్టర్ పార్టీషను, వాళ్ళు కూడా ఎక్కడికైనా ఫారెన్ వెళ్ళిపోతారనుకో, తమ్ముడో చెల్లెలో బయటికి వెళ్ళిపోతారు, అప్పుడు భర్తలతోటి కొంచెం సెపరేషన్ వచ్చినా, ఏదైనా చిన్న సెపరేషన్లు, వాళ్ళు ఏదో ఊరు వెళ్తారు, అలాంటప్పుడు కూడా రావచ్చు. ప్రెగ్నెన్సీ రావట్లేదని భయాలు అవి ఏర్పడ్డప్పుడు, ఎర్లీ ప్రెగ్నెన్సీలో కూడా ఈ లక్షణాలు ఉండొచ్చు. మనం ఇలా ఉన్నాము అనుకుంటే దాంట్లో నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేయాలి. అది ఎట్లా, ఎంత సింపుల్గా చేయాలంటే మనకి ఎలా తెలుస్తుంది? అలా అడుగుతారు. కాదు, మనం చీకట్లో ఉన్నాం, లైట్ వేసుకోవాలని మీకు ఒకళ్ళు చెప్పాలా? మనకు అర్థమైపోతుంది కదా ఆటోమేటిక్గా కదా. మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఏమిటి, నేను ఇలా పప్పులో ఉన్నాను, నేను ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండొచ్చు అనుకోవద్దు. ఎప్పుడు ఇలాంటి నైరాశ్యాల్లో ఎవ్వరూ ఉండకూడదు, ఉండక్కర్లేదు. దానికోసం ట్రై చేయాలంతే. ఓకే. మీరు యాక్టివ్గా ఉండే పర్సనాలిటీ అయినా, లేదా మీరు యాక్టివ్గా ఉండాలి అని భావించినా మీ చుట్టూతా ఇది చేరదు, ఇది పోతుంది. ఒకవేళ వచ్చినా దాన్ని మనం తన్నేస్తాం, ఏదో దారిలో కనపడుతుంది, దాన్ని తోపు తోసి మన దారిని మనం ముందుకు నడిచి వెళ్తాం. మీరు ఆలోచించి చూసుకోండి. ఇది 14-16 ఏళ్ల వయసు అప్పటి నుంచి మొదలుపెట్టి 60-70 ఏళ్ల దాకా ప్రతి ఆడవాళ్ళు ఎదుర్కొంటారు. అవును, గమనించండి. మీ పిల్లలు డల్గా ఉన్నా, లేదా విపరీతంగా తినేస్తున్నా, సరిగ్గా మాట్లాడరు, ఎవరైనా వస్తే లోపలికి వెళ్ళిపోతారు, ఏది కొన్నా సాటిస్ఫాక్షన్ ఉండదు, ఇవన్నీ కూడా ఇలాంటివే. ఇది పెద్ద స్థాయి కాదు, చిన్న లెవెల్. దాన్ని సరి చేసుకోవాలి. యాక్టివ్గా ఉంటే ఇవి తగ్గుతాయి. యాక్టివ్గా ఉండటానికి ఏం చేయాలి? ఇది బేసిక్ థింగ్. ఏం చేయాలంటే
ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్. ఓకే. రాత్రిళ్ళు పడుకోండి, పెంద్రాళే పొద్దున్నే లేవండి. ఏదైనా 100% ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. ఏమీ చేయలేరు మీరు, ఎక్సర్సైజులు రావు ఏమిటో రావు, జిమ్లో చేరే కెపాసిటీ లేదు మనకి, మన వల్ల కాదు. ఇంట్లో చేయండి, వాకింగ్ చేయండి, నడవండి, యోగా చేయండి. సులువు తక్కువ ఖర్చుతో అయిపోయే యోగా క్లాసులు కూడా దొరుకుతాయి. మెట్లెక్కి దిగండి, శుభ్రంగా నడవండి 1 గంట సేపు. ఏదైనా ఇంట్లో పని చకచకలాడుతూ చేసేసేయండి. ఏదైనా వంట చేయండి. శరీరానికి శ్రమ. సర్దటము, పనులు చేయటము, మొక్కల దగ్గర పని చేయటము, పైకి కిందకి నడవటము, ఎవరికైనా సహాయం చేయటము, ఎవరి పనులైనా చేసి పెట్టటము, ఏదో ఒకటి చేసి మిమ్మల్ని మీరు యాక్టివ్గా ఉంచుకోండి. దీంట్లో డ్యాన్సులు, సంగీతాలు, ఏదైనా ఇన్స్ట్రుమెంట్లు నేర్చుకోవటాలు, ఏదైనా సరే, క్రియేటివ్ పని ఏదైనా, ఓకే, ఏదైనా తయారు చేయటం, అవన్నీ కూడా మిమ్మల్ని యాక్టివ్గా ఉంచుతాయి. ఈ ఇళ్లల్లో ఉంటారు, పనులు కూర్చుని పని చేసే కొన్ని ఉంటాయి కదా, కూర్చుని పని చేసే వాళ్ళకు కూడా యాక్టివిటీ అవసరమే. కొన్నాళ్ళకి ఏమవుతుంది, నడుం చుట్టూతా ఫ్యాట్ చేరిపోతుంది, లావుగా అవుతారు, ఒక కదలిక లేని ఒక మనస్తత్వం ఏర్పడుతుంది. దాంట్లోంచి బయటకు వచ్చేయండి. గంటకు ఒకసారి 2 గంటలకు ఒకసారి లేచి కాసేపు అటు ఇటు నడిచి తిరిగి గట్టిగా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజులు చేసి ఒళ్ళు విరుచుకోండి. మామూలుగానే ఒళ్ళు విరుచుకోవడం తప్పని చెప్తాను కదా, ఒళ్ళు విరుచుకోకూడదు. ఒళ్ళు విరుచుకోకూడదు అంటే నీకు ఎవరైనా 4 ఉన్నప్పుడు నువ్వు చేతులు పైకెత్తి ఒళ్ళు విరుచుకొని చేయకూడదు, తప్పది, అది తప్పు. నువ్వు ఒకదానివే ఉన్నప్పుడు ఒళ్ళు విరుచుకోవు, ఒళ్ళు విరుచుకుంటాం కదా, చేయండి ఆ పని. చిన్నగా ఏమంటారు, వాన వల్లప్ప తిరగటం, గిరగిరా తిరగటం, మన చుట్టూతా మనం 3-4 సిటప్స్ చేయటం. ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు తెలుస్తుంది. అసలు ఒళ్ళు విరుచుకుంటే వచ్చే జీవిత సౌఖ్యం ఏమిటి అనేది అది చేస్తే కానీ తెలీదు. నిజం చేయ. స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజు ఎంత బ్లడ్ ఫ్లో పెంచుతుందో తెలుసా శరీరంలో. చాలా రోజుల క్రితం చిన్న ఎక్సర్సైజ్ చేయండి అని ఒక వీడియో చేసాం, అది విపరీతంగా వైరల్ అయింది, బాగా కొన్ని లక్షల వ్యూస్ ఉన్నాయి దానికి. అవును, నిజంగా. చిన్నప్పుడు వాన వల్లప్ప తిరిగేవాళ్ళం. ఎవరికైనా వాన వల్లప్ప తెలుసా? ఎందుకు తెలియదు రమ్మగారు? అది తెలుసా? నాకు తెలుసు. అదేమిటో గుర్తు చేసుకుని చేయండి తప్పకుండా, హ్యాపీగా. ఒక్కసారి గిర్రుమని బొటన వేలు మీదో, కాలి వేలు మీదో, కాలి మడవ మీదో మీ చుట్టూతా మీరు తిరిగి చూడండి. ఒక్కసారి 2-3 ఏళ్ల వయసు తగ్గిపోతుంది జయ. ఎంత బాగుందో కదా వినడానికి, చాలా బాగుంది. అదే, బాగా ఒళ్ళు తోముకొని స్నానం చేయండి. ఈ ఒళ్ళు తోముకోవటానికి మంచి మంచి సాధనాలు దొరుకుతున్నాయి ఇప్పుడు. నేనైతే చక్క తెల్లటి టవల్తో తోముకుంటే చాలా హాయిగా ఉంటుంది అనుకుంటా. బాడీ స్క్రబ్ ఇప్పుడు మనం కొనుక్కొచ్చి అదేమిటో చేద్దాం అనుకోవద్దు. ఇంట్లో పాత తువ్వాలు, ఏదైనా టర్కీ టవల్ ఇంత ముక్కుంటే చాలు, దాన్ని శుభ్రంగా నీళ్ళలో పడేస్తే 5 నిమిషాలు నానిపోతుంది, దాన్ని పిండేసి దాంతో బాగా తోమండి. ఒళ్ళు తోముకుని స్నానం చేసి అబ్బక్కర్లా. మొహము, మెడ, చెవులు ట్యాన్ ఎలా పోతుందో దాంతో. నెక్ ట్యాన్ ఉంటుంది మెడ దగ్గర, ఒక రకంగా మనకి భుజాల రంగు ఈ రంగు అంత మందంగా ఉండకూడదు, అది బరగ్గా ఉండద్దు, కొంచెమే బరగ్గా ఉండాలి, కొద్దిపాటి బరక. మీరు ఒళ్ళు కూడా పరపరలాడించకూడదు, తోమాలంతే, బలం పెట్టాలి. అప్పుడప్పుడు ఒళ్ళు నలుగు పెట్టుకోండి, మీకు యాక్టివిటీ పెరుగుతుంది, యాక్టివ్గా అవుతాం మనం. చెయ్యండి సరిగ్గా, శుభ్రంగా మంచినీళ్ళు తాగటం, ఏదైనా ఎనర్జీ డ్రింక్స్ తాగటం. ఎనర్జీ డ్రింక్ అంటే మళ్ళీ అదేదో కొనుక్కు రావద్దు, ఈజీ సింపుల్ మెథడ్ చెప్తాను చూడు. కొంచెం చల్లటి నీళ్ళు, కుండలో నీళ్ళు, నిమ్మరసం పిండండి, ఓ చిటికెడు ఉప్పు వేయండి, ఓ 2 స్పూన్లు పంచదార వేయండి, తాగేసేయండి అంతే హాయిగా. వేడి నీళ్ళల్లో కాస్త కరివేపాకు వేయండి, నీళ్ళల్లో కాస్త కరివేపాకు కానీ పుదీనా కానీ వేస్తే 1 నిమిషం పొయ్యి మీద ఉంచితే చాలా లైట్ గ్రీన్ కలర్ వస్తుంది, తాగేయండి. అవి మిమ్మల్ని ఎనర్జెటిక్గా ఉంచుతాయి తప్పకుండా. ఈ మామూలు నీళ్ళలోనే ఓ కీర ముక్క, ఓ క్యారెట్ ముక్క, ఓ బీట్రూట్ ముక్క అట్లాంటివి పడేసుకుని, కీర నాకైతే నచ్చదు, బీట్రూట్ కానీ ఏమైనా వేసుకుంటే హాయిగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది. అలాంటివి ఏమైనా తాగండి. మీకోసం మీరు ఏం చేయగలరో ఆలోచించండి. మామూలుగా మన కోసం మనం ఏం చేస్తాం మనకు కొన్ని తిండి ఇష్టం, ఏవో తింటాం కదా, ఏవో తింటాం, ఏవో తాగుతాం, అందరం చేస్తాం కదా. ఇది ఈ అందరం చేసే సహజమైన దాన్ని స్పెషల్గా చేసుకోండి మీకోసం. రమ్మగారు మీరు తిండని కానీ నాకు పునుగులు గుర్తొచ్చింది.
నీకేమో బెజవాడ పునుగులు ఇష్టం అది కదా. మీకు జిలేబీ, నా పునుగులు రెండు గుర్తొచ్చినాయి నాకు. మనకంతే, అంతకంటే ఏముంది. చిన్నప్పుడు నాకు ముంత మసాలా చాలా ఇష్టం చేయ, రేర్గా తినేవాళ్ళం. మా బందర్లో ఒక బాబు అనుకో పక్క సందులో ముంత మసాలా చేసేవాళ్ళు. నేను ఎంత క్లియర్గా చెప్తాను చూడు, బాబు అనుకో పక్కన సందు అక్కడ ఉండేది ప్రత్యేకంగా. ఎప్పుడో తినేవాళ్ళం, ఎందుకంటే మా ఇళ్లలో ఉల్లిపాయలు అవి ఏమి ఉండేవి కాదు కదా, మా తిండిలో లేదు. రేర్గా అదితో టిగ్లింగ్గా ఉండి ఒక సరదా వస్తుందన్నమాట. సుగంధి చోడా బందర్లో ప్రత్యేకాలు ఇవి. తర్వాత తాతారావు గారి మిఠాయి కొట్లో నుంచి బందర్ హల్వా ఒకటి, బందర్ హల్వా. హల్వా ఇప్పటికీ ఫ్యాన్సీయే. నాకు తొక్కుడు లడ్ల మీద ఫ్యాన్సీ ఉండదు, పెద్ద నచ్చదు, శనగపిండి కదా. బందర్ హల్వా ఒకటి ఎక్సలెంట్గా. అప్పట్లో భాస్కర్ విలాస్ అని మా అన్నయ్య ఫ్రెండ్ వాళ్ళ ఇది ఉండేది. భాస్కర్ విలాస్ రాము ఆయన మా అన్నయ్య ఫ్రెండ్ అనమాట. అక్కడ ఒక ఇది చేసేవాళ్ళు, ఏమంటారు మన ఫ్రూట్ సలాడ్ తినడానికి ప్రత్యేకంగా వెళ్ళేవాళ్ళం. ఇళ్లలో ఫ్రూట్ సలాడ్ చేసుకోవచ్చు అని తెలియని కాలం అది. అక్కడికి వెళ్తే అక్కడ ఐస్ క్రీమ్ కూడా ఉండేది. ఎప్పుడో 3 నెలలకి 4 నెలలకి పోయి అక్కడ ఐస్ క్రీమ్ తింటే హబ్బో 3-4 రోజులకు సరిపడా ఎనర్జీ వచ్చేది. అలాంటివి ఇప్పుడు ఎప్పుడు అవే తింటున్నాం. ఇప్పుడు బయట తిండి ఎక్కువైపోయింది మనకి. ఎప్పుడు ఏదో ఒకటి తింటే ఆర్డర్ చేస్తే ఇళ్ళకి వచ్చేస్తాయి. అలాంటివి కాదు. మీకు చమక్కమనిపించే చిన్నప్పటి టేస్ట్ ఏదైనా ఉంటే దాన్ని పెట్టండి, దాంతో మీరు యాక్టివ్గా అవుతారు. చక్కగా సుగంధి పాలు లాంటివి తాగండి, రూఅఫ్జా లాంటివి తాగండి, బోల్డ్ ఉన్నాయి. అవును, మిమ్మల్ని యాక్టివ్గా ఏది చేస్తుందని మీకు అనిపిస్తుందో దాన్ని వన్స్ ఇన్ ఏ వైల్ చేయండి. డ్యాన్స్ చేసేయండి, కావాలంటే మీ ఆయన కూడా నేర్పించండి. సూపర్. ఏదో ఒకటి చేయండి, చేసి యాక్టివ్గా ఉంచుకోండి. దీనివల్ల ఏంటంటే మీకు మెంటల్ హెల్త్ బాగుంటుంది. ఈ పిచ్చి చిన్న నసల్లోకి మీరు వెళ్ళకుండా ఉంటారు. ఈ నస తప్పదు జీవితంలో. దాని నుంచి బయటపడేందుకే ప్రయత్నం చేయండి ఎప్పటికప్పుడు. రమ్మగారు 10 to 6 సిస్టమ్స్ ముందే కూర్చుని పనిచేసే పిల్లల్నే చూస్తున్నాం ప్రెసెంట్. వాళ్ళు ఎట్లా అంటారు? వాళ్ళు ఇంతే 1-2 గంటలకు ఒకసారి లేవటం, కిందకి వెళ్ళి ఏదైనా తాగి రావటం, ఎక్కడికైనా నడవటం, కాసేపు అట్లా గాల్లోకి వెళ్ళటం, గట్టిగా గాలి పీల్చి వదిలిపెట్టడం. ఒక 5-6 సార్లు ఫుల్గా గాలి లోపల తీసుకోవాలి, మళ్ళీ బాగా వదిలిపెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, ఎనర్జైజ్ అవుతుంది బాడీ. అటు ఇటు తిరిగి కాస్త చిన్న స్ట్రెచ్చింగ్లు చేయటం, వంగి ఏదైనా తీయటం, ముందుకి వెనక్కి ఇట్లా బాడీ ముందుకు వంచడం, వెనక్కి వంచడం, 2-3 సార్లు చేసేసరికల్లా యాక్టివ్గా అవుతారు. మీరేం చేస్తారు, ఇలా కూర్చునే వాళ్ళు ఇంత తినకండి, ఇంతంతా తింటూ ఉండండి. ఇంత తింటే అంతేమీ ఒళ్ళు రాదు. అంత కదలకుండా కూర్చున్నప్పుడు ఎక్కువ తినేస్తే కడుపు నిండా తిన్నామనుకో ఇప్పుడు కష్టం. చిన్న బైట్స్ కనుక తీసుకుంటే ఏదైనా స్మాల్ బైట్స్లో ఏవైనా కొంచెం తినచ్చు. ఎక్కువ వెయిట్ రాని పదార్థాలు కనుక తింటే మనం ఈ ఫ్యాట్స్ లేకుండా బాగానే ఉంటుంది, యాక్టివ్గానే ఉంటారు మీరు కూడా. కానీ వారంలో ఒక 2-3 రోజులైనా కనీసం ఒక మంచి ఎక్కువ ఎక్సర్సైజ్ ఉంచుకోవాలి ఎవరైనా సరే. అంతే కదా. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే.